ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ మన భారతదేశానికి స్వాతంత్రం కోసం అహింసా మార్గంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గొప్ప సమరయోధుడిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ మహాత్మా గాంధీ పోర్బందర్లో జన్మించడం జరిగింది. గుజరాత్ సమీపం ఉన్న పోర్బందర్లో కరమ్చంద్ గాంధీ పుత్లీబాయికు ఇతను జన్మించడం జరిగింది. అయితే ఇతను 12వ సంవత్సరంలో కస్తూర్బా గాంధీని వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ఇతను 13 ఏళ్లలో న్యాయ విద్య కోసం ఇంగ్లాండ్లోని దక్షిణాఫ్రికాకు వెళ్ళి న్యాయ విద్యను నేర్చుకోవడం జరిగింది. మళ్ళా 1915వ సంవత్సరంలో భారతదేశం వైపు రావడం జరిగింది. అయితే భారతదేశం వైపు వచ్చిన ఇతను ఉప్పు సత్యాగ్రహం, అలాగే దండి యుద్ధం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇలాగే వేరు ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం కోసం 400 కిలోమీటర్ల దూరం నడిచి ఈ ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం కోసం పోరాటం చేయడం జరిగింది. ఉప్పుపై విధించే పన్ను కోసం ఈ విప్లవాన్ని గాంధీజీ నాయకత్వం వస్తూ వెళ్ళడం జరిగింది. గాంధీజీకి రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా అనే బిరుదును ఇవ్వడం జరిగింది. అలాగే సుభాష్ చంద్రబోస్ జాతిపిత అనే బిరుదును ఇవ్వడం జరిగింది. మహాత్మా అనగా ఆత్మ అనే 1947వ సంవత్సరంలో మనకు స్వాతంత్రం రావడం జరిగింది. అయితే మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి ఇతను కాల్చి చంపడం జరిగింది.